సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘము లేని గ్రామం అసలుండనే కూడదు. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘము లేని గ్రామం అసలుండనే కూడదు. అందరూ ఇదే 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 మా లక్ష్యం, ఇదే 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 మా ఆశయం, ఇదే ఇదే మా లక్ష్యం, ఇదే 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 మా ఆశయం. వీటన్నిటి నుంచి మీకు పరిష్కారం కావాలంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తా ఉంది. నా శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు, మీ హృదయం కలవపనీయుకుడి విరవనీయుకుని ప్రభు యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ వచ్చాడు. ఈ జిందగీ మే ఏ జిందగీ జీనే మే ఆద్మీ బహుత్ థక్ గయే హై. ఈ కృపలో విడకడ గ్రామాన్ని మీరు ప్రేమించి తండ్రి విషయమైన వాక్యాన్ని మీరు విడిగట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క హృదయాన్ని మార్చి సత్యాన్ని తెలుసుకుంటూ కృప చూపించమని ముందుకెళ్తున్న కృప మాట వచ్చమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరి ఊరు ఉండనే కూడదు, సంఘము లేని గ్రామం అసలుండనే కూడదు. చెప్పండి కూడా మానవుడు సంతోషము లేక, సమాధానము లేక, నెమ్మది లేక ఎటుతో పరిస్థితిలో ఉంటున్నాడు. జీవితంలో నెమ్మది లేదు. అయితే ఆయన అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ప్రసాదిస్తాను, అనగా నెమ్మదిని ప్రసాదిస్తాను, సంతోషాన్ని ప్రసాదిస్తాను అంటున్నాడు. ఏమైనా వారలారా ఆయన యొద్దకు వచ్చి విడువను నేను నిందలైన మోస్తాగాని నీతినెప్పుడు విడువను నేను, పస్తులైనా ఉంటాగాని ప్రభువు సేవను విడువను. మానవులకు హృదయములు మోసమున్నది. బైబిల్ ఎందుకు తెలియస్తున్నది? హృదయము అన్నింటికంటే మోసకరమైనది. మానవుని యొక్క హృదయమును, మానవుని యొక్క జీవితంలో ఉన్నటువంటి అవయములలో ఉన్నటువంటి హృదయము చాటెదను సువార్తను, సువార్త అందరి ఊరు ఉండనే కూడదు, సంఘము లేని గ్రామం. స్తోత్రం, హల్లెలూయా. పస్తులైన ఉంటాగాని ప్రభువు సేవను విడువను నేను, నిందలైన మోస్తాగాని నీతినెప్పుడు విడువను నేను, పస్తులైన ఉంటాగాని ప్రభువు సేవను విడువను నేను, నిందలైన మోస్తాగాని నీతినెప్పుడు విడువను నేను. సాగెదను ముందు ముందుకు, చాటెదను సువార్తను, సాగెదను ముందు ముందుకు,